దేవుని వాక్యంలో ఎప్పుడైతే సత్యాన్ని మనం గ్రహిస్తామో మనం స్వతంత్రులుగా జీవిస్తాం. హల్లెలూయా. ఇక్కడ క్రిస్మస్ అనే మాట బైబిల్లో ఉందా? క్రిస్మస్ మనం చేసుకోవచ్చా? ఇటువంటి సందేహాలు చాలామందికి ఉంటూ ఉన్నాయి. అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారన్నమాట. ఎక్కడుందో చూపించండి. మరి పండుగను మీరు చేసుకుంటున్నారు కదా, అసలు బైబిల్లో క్రిస్మస్ అనేటువంటి మాట ఎక్కడుంది? లేకపోతే మరి క్రైస్తవులు క్రిస్మస్ చేసుకోవచ్చా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే క్రిస్మస్ అనేటువంటి మాట అది తెలుగు మాట కాదు, లాటిన్ భాష అన్నమాట. సో ఆ విషయాలు మనకి ఎందుకని ఉంటాయి? ఇప్పుడు నేను తెలుగు పుస్తకం తీసుకుని వచ్చి తెలుగు పుస్తకంలో నేను లయన్ అనే పదం ఉందా లేదా అని చెప్పి నేను అడిగాను అనుకోండి. లయన్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం, అది తెలుగు బుక్లో కనిపించదు. తెలుగులో కొద్దిగా ఏమవుతుంది అంటే అది సింహంగా మారుతుంది. అంటే సింహం అనే ఉంటుంది తెలుగు పుస్తకంలో లయన్ అని రాయరనమాట. అలాగే ఇక్కడ క్రిస్మస్ అనేటువంటిది అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించటం. హల్లెలూయా. బైబిల్లో ఉన్నదా లేదంటే అసలు బైబిల్ అంతా కూడా ఏమని ఉంటుంది? క్రీస్తుని ఆరాధించాలని. 2వ కీర్తన 8వ వచనంలో మనం చదివినట్లయితే ఈ మాట చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నన్ను అడుగుము జనంలో నీకు స్వాచ్ఛంగాను బూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పి ఇంకొంచెం 12వ వచనంకి వెళ్ళినట్లయితే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించి, ఇదిగో ఇక్కడ ఉన్న వారిని బట్టి నీకు వందనాలు, ఆన్లైన్లో ఉన్న వారిని అందరిని బట్టి వందనాలు. ఈ వాక్యం మరి ఏ విధంగా వింటున్నారో యూట్యూబ్ ద్వారా వినొచ్చిన ప్రభా, డైరెక్ట్గా వినొచ్చు, ఏ విధంగానైనా సరే వారి జీవితాల్లో గొప్ప మార్పులిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషించదగ్గ విషయం, ఇక్కడ క్రిస్మస్ అనేటువంటి మాట బైబిల్లో లేదు. కానీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తుని ఆరాధించమని. ఇక్కడ 2వ కీర్తన 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. ఈ కుమారుని ముద్దు పెట్టుకోవటం అంటే మన తెలుగులో ఇలా ఉన్నది, కానీ దాని యొక్క సంస్కృత భావం ఏంటని చూసినట్లయితే క్రీస్తును ఆరాధించుట. హల్లెలూయా. హల్లెలూయా. అంటే క్రైస్ట్ మాస్, క్రిస్మస్ అంటే కుమారుని ముద్దు పెట్టుకోవటమే, క్రీస్తును ఆరాధించడం అనమాట. అలా చేయకపోతే తండ్రి అనేటువంటి దేవుడు కోపిస్తాడంట, కోపం వస్తుందంట. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైందా? చాలామంది ఏంటంటే డైరెక్ట్గా మాట అందులో ఉందో లేదో చూపించు అని అడుగుతూ ఉంటుంటారు. ఆ మాట అందులో ఉందో లేదో చూపించమంటూ ఉంటారు. బైబిల్లో ఇది ఉన్నదో లేదో చూపించు. వాస్తవానికి మనం లేచిన వెంటనే ప్రతిరోజు బ్రష్ చేస్తూ ఉంటుంటాం, కానీ బైబిల్లో బ్రష్ ఏమైనా ఉన్నదా? అసలు బ్రష్ అనే పదం ఉన్నదా? లేదు. కానీ ఖచ్చితంగా మనం చేస్తూ ఉంటుంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణ, పునరుత్థాన, జననం, ఈ విషయాలన్నీ కూడా బైబిల్లో ఖచ్చితంగా ఉంటేనే మేము చేస్తామని చెప్పి చాలామంది మాట్లాడుతుంటుంటారు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం డేటు బైబిల్లో లిఖించబడలేదు. పుట్టారు అని ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఏ డేట్ని పుట్టారో తెలియదు. సో అందుకనే మనం ఈ యొక్క సమయాన్ని బట్టి, ఈ శీతాకాలం ఇవన్నీ కొన్ని సూచనలు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటుంటారు. దీనంతటికి ఒక ప్రత్యేకమైన రోజును కేటాయించాలి కాబట్టి గవర్నమెంట్ వారు ఏం చేశారంటే డిసెంబర్ 25ని కేటాయించడం జరిగింది. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు వాళ్ళకున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఒక శిశువు పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సున్నతి చేపిస్తారనమాట. అది 8వ రోజున చేస్తారు. అప్పుడే వాళ్ళకి పేరు పెట్టి అప్పటి నుంచే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఏమంటారు, బర్త్ సర్టిఫికేట్ వస్తుంది ఆ రోజు నుంచే, అంటే ఆ రోజు నుంచి కౌంట్ చేస్తారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ డిసెంబర్ 25నే పుట్టాడని మనం అనుకుంటున్నాం కాబట్టి ఆ డేటే అనుకోండి. మరి యేసు ప్రభువు పుట్టినప్పుడే ప్రపంచ చరిత్ర 2గా మార్చబడింది, క్యాలెండర్ కూడా అప్పుడే ప్రారంభించబడిందని చెప్తారు. క్యాలెండర్ ఎప్పుడు కూడా 1వ తారీఖున ప్రారంభించబడుతుంది, కానీ మరి
యేసుప్రభు 25వ తారీఖున ఎలా పుట్టాడు, 1వ తారీఖున డేట్ ప్రారంభించబడితే అని చాలామంది అంటుంటారు. ఒక్కోసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వెనక్కి లెక్క పెట్టుకుంటూ వెళ్ళినట్లయితే 25, 26, 27, 28, 29, 30, 31, 8వ రోజు 1వ తారీఖు. 8వ రోజు ఏది వచ్చింది, 1వ తారీఖు వచ్చింది. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుప్రభు పుట్టిన 8వ రోజు నుంచే లెక్క అన్నమాట. ఆ విధంగా చూసినా 25వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు ఎన్ని రోజులు వచ్చాయి, 8 రోజులు వచ్చాయి. ఈ 8 రోజులు వచ్చినప్పుడు మన క్యాలెండర్ ఎప్పుడు ప్రారంభించబడింది, జనవరి 1ని. మనకి అర్థం కాని విషయాన్ని అది అసత్యం అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది గుడ్డి వారిని ఎక్స్కర్షన్ తీసుకుని వెళ్ళారంట. తీసుకుని వెళ్తే వాళ్ళకి స్పర్శ జ్ఞానం ఉంది కానీ చూపు జ్ఞానం లేదు, చూసేటువంటి శక్తి లేదు. వాళ్ళ వస్తువుల్ని తట్టి వెంటనే వాళ్ళు క్యాచ్ చేస్తారనమాట. ఇది ఏ వస్తువు, ఇది ఏంటి అనేటువంటి దాన్ని స్పర్శ జ్ఞానం ద్వారా చెప్పగలుగుతారు. ఇటువంటి వారిని అందరిని తీసుకుని వెళ్ళి ఎక్స్కర్షన్స్ కంటే ఒక జూ పార్క్ తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏనుగుని చూపించారంట. వాళ్ళందరూ కూడా స్పర్శించారు, పట్టుకున్నారు, చూశారు. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత అందరిని అడుగుతూ ఉన్నారన్నమాట. ఆ మాస్టర్ అడుగుతూ ఉన్నాడు, మీరు జూ పార్క్లో ఏనుగుని చూస్తారు కదా అని చెప్పి ఒక్కొక్కరిని అడుగుతూ వస్తున్నాడంట మాస్టర్. అందులో ఒక వ్యక్తి అన్నాడంట, సార్ ఏనుగు ఎలాగుంటుందో తెలుసా, పెద్ద అనకొండలా ఉంటుంది అన్నాడంట. ఎందుకని అలా చెప్పాడు ఆయనంటే ఆ వ్యక్తి ఏనుగు తొండాన్ని పట్టుకున్నాడంట. ఇంకా అంతకుమించి ఏమీ చూడలేదు ఆయన. రెండో వ్యక్తిని అడిగితే, సార్ ఏనుగు ఎలాగుంటుందో తెలుసా, పెద్ద చాటలాగా ఉంటుంది అంటే చెవులు మాత్రమే పట్టుకున్నాడంట. ఇంకొక వ్యక్తి ఏమని చెప్పాడంటే ఏనుగు ఎలాగుంటుందంటే పెద్ద స్తంభంలాగా ఉంటుంది అంటే ఏనుగు కాలు మాత్రమే పట్టుకున్నాడంట. ఇలాగ వాళ్ళు దేన్నైతే పట్టుకున్నారో దాన్ని బట్టే ఆ యొక్క ఏనుగు రూపం ఉంటుందని చెప్పడం జరిగిందంట. వాస్తవానికి ఏనుగు ఎలా ఉంటుందో చెప్పాలంటే ఏం చేయాలి, ఆ పూర్తిగా చూసినటువంటి వ్యక్తి మాత్రమే ఏనుగు ఎలా ఉందో చెప్పగలుగుతాడు. చూడని దాని గురించి మనం మాట్లాడామనుకోండి అసత్యమైనటువంటి విషయాలు బయటపడతాయి. ఇలాగా చాలామంది తెలియనటువంటి విషయాలు, మనకి కనుమరిగిన విషయాల్ని అది అసత్యం అని చెప్తూ ఉంటుంటారు. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళలేదు ఇంతవరకును, నేను దుబాయ్ వెళ్ళలేదు ఇంతవరకును, కాబట్టి దుబాయ్ లేదు, అమెరికా లేదు అన్నానంటే నేను వెళ్ళలేదు కాబట్టి అది లేదు కాదు, అది ఉన్నది, నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం. మా అమ్మగారికి దగ్గర 80 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు. సో మా అమ్మగారికి ఎప్పుడు నా ఊహ తెలిసాక ఆమెకి పుట్టినరోజే తెలియదు అసలే. అంటే ఆమె చదువుకోలేదు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆమె ఎప్పుడు పుట్టింది ఏంటో ఆ డేట్ ఆఫ్ బర్త్లో రాయలేదు. కానీ ఆధార్ కార్డులు వాటికి డేట్లు కావాలి కాబట్టి ఏం చేశారంటే ఏదో ఊహించి చెప్పేశారు, పలానా డేటు పలానా అదని చెప్పేసి. దాంతో వాళ్ళు ఒక డేటు అది వాళ్ళు వేసుకున్నారు. వాస్తవానికి నిజంగా మా అమ్మగారు ఏ డేట్ని పుట్టారో, ఏ రోజున జన్మించారో ఈవెన్ ఆమెకి తెలీదు, మాకు తెలీదు. కాబట్టి ఇప్పుడు మా అమ్మగారు పుట్టినటువంటి డేట్ ఖచ్చితంగా లేదు కాబట్టి నీవు మా అమ్మ కాదు అని నేను అంటానా? ఏ డేట్ని పుట్టిందో నాకు అనవసరం. కానీ ఆమె నన్ను కన్నది, నన్ను పెంచింది. హల్లెలూయా. నాకు ఈ స్థితి మరిచ్చింది కాబట్టి నేనేం చేస్తాను, ఆమె నన్ను కన్నది, మా అమ్మ అని చెప్తాను నేను. ఎవరైనా వచ్చి మీ అమ్మ ఏ డేట్ని పుట్టింది అని అడిగారు అనుకోండి, నేను తెలియదని చెప్తాను అనమాట. మీ అమ్మ ఏ డేట్ని పుట్టిందో తెలియనప్పుడు మీ అమ్మ ఎలాగవుతుంది అని ఎవరన్నా అన్నారనుకోండి, అప్పుడు నేనేం చెప్తాను, అరే నిజమే కదా, మా అమ్మ ఎప్పుడు పుట్టిందో నాకు తెలియనప్పుడు అసలు ఇప్పుడు మా అమ్మ ఎలాగవుతుంది. ఈ రోజున చాలామంది అదే డిసెంబర్ 25న క్రిస్మస్ చేస్తున్నారు కదా, యేసుప్రభు పుట్టినాడు బైబిల్ ఎక్కడన్నా చూపించండి, ఎక్కడున్నదో చూపించండి. యేసుప్రభు పుట్టాడని ఉంది కానీ పుట్టిన డేట్ అయితే ఖచ్చితంగా బైబిల్లో లేదు. కానీ ప్రపంచంలో అనేక మంది పుట్టారు, చనిపోయారు, కానీ ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. 30 సంవత్సరాల వరకు యేసు ప్రభువారు జీవించాడు. ఆ 30 సంవత్సరాల వరకు కనిపించలేదు. తర్వాత 3.5 సంవత్సరాలు అంటే 33.5 సంవత్సరాలు యేసు ప్రభువారు భూమి మీద ఉన్నాడు. 33.5 సంవత్సరాల్లో కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సువార్తను ప్రకటించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాలు ఆయన శాంతిని ప్రకటించి, సువార్తను ప్రకటించి ప్రపంచానంతా కూడా ప్రభావితం చేశాడు.
ఈరోజు నీ మాటలు వింటున్న మీలో చాలామంది ఎంతకాలం బ్రతికామని కాదు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు. అంటే కాకి లాంటి జీవితం, కాకి ఏం తింటుంది మీకు తెలుసు, కాకి ఎలా జీవిస్తుంది మీకు తెలుసు. అటువంటి జీవితాంతం బ్రతికే కంటే హంస లాంటి జీవితం. హంస ఏం చేస్తుంది మీకు తెలుసు, ముత్యాలను తింటుందంట హంస. హంస ఏం చేస్తుంది మీకు తెలుసు, పాలని నీళ్ళను కలిపెడితే కేవలం పాలను మాత్రమే స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. అంటే మంచిని మాత్రమే స్వీకరిస్తుంది, కావలసిన దాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. అటువంటి లక్షణం కలిగినటువంటిది హంస. అటువంటి మంచి జీవితం కొన్ని రోజులైనా చాలు, ప్రభావవంతమైనటువంటి జీవితం కొన్ని రోజులైనా చాలు. కానీ ప్రభావం లేనటువంటి జీవితం, పనికిరానటువంటి జీవితం ఎన్ని రోజులు జీవించినా ఉపయోగం లేదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎంతకాలం జీవించారు అని మనం ఆలోచించినట్లయితే 33.5 సంవత్సరాలే. కానీ 30 సంవత్సరాల వరకు ఆల్మోస్ట్ ఎవరికి కూడా కనిపించలేదు ఆయన. 30వ సంవత్సరం వరకు యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు సువార్తను ప్రకటించకూడదు, అంటే రబ్బీ అంటే బోధకులు అవ్వకూడదు అనమాట, బోధించకూడదు, సమాజ మందిరాల్లో వాళ్ళు మాట్లాడకూడదు. అది మెచ్యూరిటీ ఏజ్ అనమాట వాళ్ళ దృష్టిలో. యూదుల దృష్టిలో ఏంటంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఒక వ్యక్తి సమాజంలో మాట్లాడకూడదు, బోధించకూడదు, దేవుని వాక్యాన్ని ప్రకటన చేయకూడదు. నేను చాలాసార్లు ఆశ్చర్యపోయి ఉన్నమాట, ఎందుకని యేసుప్రభువు 30 సంవత్సరాల వరకు అసలు మాట్లాడలేదు. 8వ సంవత్సరంలో మాట్లాడేసి వాక్యం చెప్పేస్తుంటే ఆటంకపరిచేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయినా 8వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు 12వ సంవత్సరంలో యేసుప్రభువు వారు ప్రశ్నలు వేస్తూ ఉంటాడు అన్నమాట సమాజ మందిరంలో కూర్చుని. 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ 30 సంవత్సరాల వరకు యేసుప్రభువు వారు కనిపించాడు. 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలు యేసుప్రభువు వారు కనుమరుగైనటువంటి పీరియడ్ని చాలామంది ఏం చేస్తారంటే, ఆయన ఇండియా వచ్చాడు, యోగా చేశాడు, లేకపోతే తపస్సు చేశాడు, లేకపోతే అది చేశాడు, జ్ఞానాన్ని సంపాదించాడు, ఇట్లా చాలా రకరకాల కథలు అల్లుతూ ఉంటుంటారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు 12వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి బిడ్డగా ఉండిపోయాడు ఆయన. తండ్రికి సహాయపడుతూ, తండ్రి వడ్రంగ మేస్త్రి కార్పెంటర్ కాబట్టి ఆ పనిలో సహాయకుడిగా ఉంటూ, ఆయన ప్రార్థనలో గడుపుతూ, దేవునికి సమీపంగా ఉంటూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాస్తవం. మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. అయితే మరి 18 సంవత్సరాలు ఏమైపోయాడు యేసుప్రభువు అంటే, తల్లిదండ్రులకు విధేయత కలిగినటువంటి వాడుగా తన జీవితాన్ని కట్టుకుంటూ దేవునికి దగ్గరగా ఉంటూ జీవించాడు. 30 సంవత్సరాలు ఎప్పుడైతే వచ్చిందో గమనించాలి, దేవుడు రూల్స్ని బ్రేక్ చేయలేదు. అక్కడ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు కానీ నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు దేవుడు. ఆ విధంగా అక్కడ యేసయ్య ఏదైతే చేశాడో అంత మేలే చేశాడు, మంచి చేశాడు. 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఎలాగైతే సమాజ మందిరంలో ప్రకటించే అవకాశం ఉందో, అప్పుడు ఆయన 30 సంవత్సరాలు నిండినప్పుడు ఉపవాసం ఉండే 40 రోజులు, పరిచర్యకు ముందు ఉపవాసం ఉండే 40 రోజులు, ఆ తర్వాత పరిచర్యను ప్రారంభించాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ దావీదు పట్టణం నేడు రక్షకుడు. మా చిన్నతనంలో ఈ యొక్క సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు ఏం చేసేవారంటే ఆటోకి మైక్ కట్టేవారు. ఆ మైక్ ద్వారా ఏం చేసేవారంటే అనౌన్స్మెంట్ చేసేవారు అనమాట. నేడే మీ యొక్క అభిమాన థియేటర్లో మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది, ఇప్పుడు నేడే చూడండి, నేడే చూడండి అంటే అర్థం ఏంటంటే ఈరోజే, ఇప్పుడే, వెంటనే. మరి ఇక్కడ ఈ మాట మనం చదువుతున్నాం, దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువు అయిన క్రీస్తు. ఆమేన్. నేడు, ఈ మాటను మనం ఎప్పుడు చదివినా కూడా నేడు అంటే ఈరోజే, నేడు అనగా ఇప్పుడే, నేడంటే ఇప్పుడే. ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ అంతా తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఇక ఈ జీవితాన్ని నేను ముందుకు కొనసాగించలేను, దేవా చాలు ఈ రోజుతో నా జీవితం నేను ముగిస్తాను, కాబట్టి రేపు నన్ను నీ సన్నిధికి చేర్చుకొని రాసిపెట్టిందంట అక్కడ గోడకి. దేవా రేపు నన్ను నీ సన్నిధికి చేర్చుకో, రేపు నేను నీ సన్నిధికి వస్తున్నాను. దేవుడితో వచ్చేసాడంట, తీసుకుని వెళ్తారని చెప్పేసేసి వస్తే ఆ గోడ మీద ఏం రాసుకుందంట, రేపు నేను దేవుని సన్నిధికి రావాలనుకుంటున్నాను, రేపటితో నా జీవితాన్ని ముగిస్తున్నాను. ప్రతిరోజు దేవునితో వస్తున్నాడంట,
కానీ అక్కడ రేపు అని ఉందంట బోర్డు, కాబట్టి వెళ్ళిపోతున్నాడంట. మరి ఎలాగ దీనికి సొల్యూషన్ అంటే అప్పుడు ఆమె ఏం చేస్తుందంట, నో నో నో, రేపు కాదు, నేడే నా యేసయ్య సన్నిధికి నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఈరోజే అని చెప్పి ఆమె రాసుకున్నదంట. అప్పుడు ఆమె జీవితం అక్కడితో ముగించబడి పరలోక రాజ్యాన్ని కొనిపోబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అని బైబిల్లో ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఆ మాట ఎక్కడ కూడా బైబిల్లో మీకు వెతికినా కూడా కనిపించదు. కానీ మనం చేస్తూ ఉన్నాం. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించాలి. 2వ కీర్తన 12వ వచనంలో యేసుప్రభువు చెప్తున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకునుడే లేని ఎడల ఆయన కోపగిస్తాడు. ముద్దు పెట్టుకునుడు అనేటువంటి దానికి సంస్కృతంలో దాని యొక్క భావం ఏంటంటే ఆరాధించండి. హల్లెలూయా. కుమారుని ఆరాధించండి, లేకపోతే ఆయన కోపగిస్తాడంట. కాబట్టి ఎప్పుడు ఆరాధించాలి? నేడే, ఇప్పుడే, నౌ, ప్రతి సమయంలో దేవుణ్ణి ఆరాధించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ప్రతి విషయాన్ని కూడా అక్షరార్థంగా ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అన్ని అనుమానాలు ఎదురవుతాయి. మరి ఎలాగ ఆలోచించాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రతిదీ కూడా ఆత్మానుసారంగా ఆలోచించాలి. దేవుడు ఏమై ఉన్నాడంట? దేవుడు మరి ఆత్మ అయి ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు స్పిరిట్ అయి ఉన్నాడంట. కాబట్టి ఈ యొక్క స్పిరిట్ ఎలాగుంటుందో చూపించంటే అక్షరాల రూపంలో చూపించలేం. మనం అక్షరాల రూపంలో చూపించలేం, అక్షరాల రూపంలో రాయగలుగుతాం కానీ చూపించలేం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైర్ ఉన్నది అనుకోండి, నేను చైర్ అని చెప్పి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను రాస్తున్నాను CHAIR చైర్, లేదా కుర్చీ అని నేను మాట్లాడుతుంటే ఎవరైనా అక్షరాలను చూడరు, అక్షరార్థంగా చూడరు. దాన్ని ఏం చేస్తారు? ఇమాజినేషన్ చేస్తారు, చిత్రాన్ని కలిగి ఉంటారు, చిత్రాన్ని చూస్తారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆత్మ అయి ఉన్నాడంట. దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయన ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా చూడాలి, కానీ శరీరానుసారంగా మీరు చూసినట్లయితే ఆశాభంగం ఎదురవుతుంది, అనుమానాలు ఎదురవుతాయి, అంత గందరగోళం ఎదురవుతుంది. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు ఈ బైబిల్ గ్రంథం ఎలా రాయబడిందంట? పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మానుసారమైనటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల చేత రాయించాడు, మనుషులకు చెప్తే రాశారు. అసలు మోసే చూసినట్లయితే జీవితానికి, ఆదాము జీవితానికి పొంతం లేదు. ఆదాము పుట్టాడు, పెరిగాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తరాలు గతించాయి, వేల సంవత్సరాలు గతించాయి. ఎప్పుడుగో పుట్టాడు మోసే గారు. వాస్తవంగా ఆదికాండం రాసింది ఎవరంటే మోసే రాశాడు. మోసే రాసినటువంటి ఆదికాండంలో ఏమనుందంట? ఆదాము ఎలా పుట్టాడో, ఆదాము ఏ విధంగా తయారు చేయబడ్డాడో అంత అక్కడ లిఖించబడినది. అదేంటి, మోసేకి ఎలా తెలుసు ఆదాము ఎలా పుట్టాడో? మోసే చూశాడా? మోసే కంటే ఎప్పుడో ముందు పుట్టిన ఆదాము గారి గురించి ఎలా తెలుసు? చరిత్ర ఏమైనా గ్యాదర్ చేశాడా అంటే అప్పటికి ఆధారాలు ఏమీ లేవు. కానీ మోసే గారు అంత స్పష్టంగా ఏ రోజున ఏంటి అనేటువంటిది చాలా క్లియరెన్స్గా రాయగలుగుతూ ఉన్నాడు. ఎందుకనంట, ఎప్పుడైతే మోసే గారు దేవునితో సమయం గడుపుతూ, ఎప్పుడైతే మోసే గారు దేవునికి దగ్గరగా ఉంటూ ఉన్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంట. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఇదిగో మోసే ఏ విధంగా పుట్టాడో తెలుసా? ఇదిగో మోసే ఏ విధంగా ఉన్నాడో తెలుసా? మోసే జీవితంలో ఎటువంటి కార్యాలు జరిగాయో తెలుసా? మోసే ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట మోసే గారికి. ఆదాము ఎలా పుట్టాడో తెలుసా? ఆదాము ఎప్పుడు పుట్టాడో తెలుసా? ఈ విషయాలన్నీ మోసే గారికి తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఆ మోసే గారు రాస్తున్నాడు అనమాట, పలానా రోజున ఆదాము ఈ విధంగా ఇలా చేశాడు, ఆదాము నీకు గాఢ నిద్ర కలుగజేశాడు, ఆ ప్రక్కట ఎముకను తీశాడు. ఇదంతా ఏంటంట? ఒక మూవీ లాగా దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. ఎవరికి? మోసే గారికి. అప్పుడు ఆ విషయాల్ని మోసే గారు రాయగలిగాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆత్మానుసారంగా తీసుకోవాలి, అక్షరార్థంగా కాదు. ఏదైనా విషయాన్ని మనం చదివినప్పుడు దాన్ని ఆత్మానుసారంగా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. మనం అక్షరార్థంగా దాన్ని తీసుకున్నాం అనుకోండి, అక్షరార్థంగా దాన్ని ఆలోచన చేసామనుకోండి, ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్కి అందరూ మనం చదువుతూ ఉంటుంటాం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కానీ బైబిల్లో అక్షరార్థంగా ఏముంటుందండి? తన్ను తాను అని ఉంటుంది అనమాట.
దాన్ని విడదీసి చదవకుండా దానిలో ఉన్న అర్థాన్ని మనం చేసుకోకుండా ఉన్నట్లయితే తన్ను తాను అంటే తప్పుగానే ఉన్నది. అది అర్థం ఖచ్చితంగా అక్షరార్థంగా దాన్ని తీసుకున్నట్లయితే తప్పుగానే ఉన్నది. కానీ దాని యొక్క అర్థం ఏంటంట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే అక్షరార్థంగా తీసుకుంటారో, ఎవరైతే అక్షరాల మీద ఆధారపడతారో, నాకు ఖచ్చితంగా రెఫరెన్స్ కావాలి, నాకు ఖచ్చితంగా రాయబడిన మాటే కావాలి, అప్పుడే నమ్ముతాను, నేను అప్పుడే స్వీకరిస్తాను అని ఎవరైతే అంటారో, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట సెలవిస్తున్నాడు. 2 కొరింథీ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే అక్కడ, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకును అనగా అక్షరమునకును కాదు కానీ ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. హల్లెలూయా. వింటున్నారా? అక్షరము చంపుతుందంట, ఆత్మ జీవింపజేస్తుందంట. ఆమేన్. అక్షరము చంపుతుందంట, ఆత్మ జీవింపజేస్తుందంట. కాబట్టి ఈరోజు మీకు అక్షరాలు కావాలా? ఈరోజు మీకు రిటర్న్ రాయబడింది కావాలా? ఆత్మ కావాలా? పరిశుద్ధాత్మ దేవుడు జీవింపజేస్తాడంట. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు గారు చెప్తున్నట్టు మాట, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారం మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. క్రొత్త నిబంధన ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతుంది. కొత్త నిబంధనకు అనగా అక్షరానికి కాదు మమ్మల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మకు. ఆమేన్. అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారం మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. ఆత్మకు పరిచారములగుటకు, ఆత్మకు పరిచారకులగుటకు. ఏంటి ఆత్మకు పరిచారకులు అవటం ఏంటి? కాబట్టి శరీరానుసారమైనటువంటి వారు శరీరానుసారమైనటువంటి వాటి మనసు ఉంచుతారంట, ఆత్మానుసారమైనటువంటి వారు ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనసు ఉంచుతారంట. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. కాబట్టి ఈరోజున అక్షరాలను ఆధారం చేసుకున్నారా? లేకపోతే కొన్ని రెఫరెన్స్లను ఆధారం చేసుకున్నారా? కొన్ని వాక్యాలు పట్టుకుని అట్లే ఆధారం చేసుకున్నారా? జాగ్రత్త ప్రియులారా, అక్షరార్థంగా తీసుకోవద్దు, ఆత్మానుసారంగా తీసుకోవాలంట. ఇక్కడ యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయం 19వ వచనం, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పెను. ఇక్కడ ఈ మాట మనం సెలవిచ్చినట్లయితే, ఎవరికైనా చెప్పినట్లయితే ఎలా ఉంటుందంట? ఈ దేవాలయము అనగా యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టేసేయండి, 3 రోజుల్లో దాన్ని లేపుతాను అని వాళ్ళు అర్థం చేసుకుని అక్షరార్థంగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఏంది, ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టినటువంటి ఈ దేవాలయాన్ని నువ్వు పడగొడితే 3 రోజుల్లో లేపుతావా? దేవదోషం చేస్తున్నాడు, లేకపోతే నేను దేవుని కుమారుడు అంటున్నాడు అని చెప్పి యేసు ప్రభువుని అపార్థం చేసుకున్నారు. ఈరోజు మీలో చాలామంది కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. వింటున్నారా? ఇక్కడ ఏమని రాయబడి ఉందంటండి? ఈ దేవాలయము ఏంటంట? ఈ దేవాలయము అంటే మనుషులు ఏమనుకున్నారు? అక్షరార్థంగా ఇటకలతో కట్టిన దేవాలయం, సిమెంట్తో కట్టిన దేవాలయం, గోడలతో కట్టిన దేవాలయం. ఇది ఎంతమంది మనుషులు ఎన్ని సంవత్సరాలు కష్టపడి కట్టారో. మనిషికి మామూలు నేత్రాలతో చూస్తూ ఉన్నాడు, మనోనేత్రాలు వెలిగించబడలేదు. విన్నారా? ఈ దేవాలయం అంటూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, యేసే నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు ఆత్మలోకంలో అనేక ప్రణాళికలు సిద్ధం చేశాడు. ఆత్మలోకంలో దేవుడు నిన్ను ముందుగానే చూశాడు, తల్లి గర్భంలో రూపించబడక ముందే. ఈ దేవాలయం అన్న వెంటనే ఆ దేవాలయం చూసేసారు వాళ్ళు. కానీ దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఈ దేవాలయము, హల్లెలూయా, నా దేవాలయాన్ని నన్ను పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి కడతానని చెప్పాడు. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. యేసు ప్రభువుని సిలువేస్తే ఈ దేహం అనే దేవాలయం, ఆమేన్, ఆత్మానుసారమైనటువంటి వారు అర్థం చేసుకోగలుగుతారు. దేవుడు ఏ దేవాలయంలో నివసిస్తాడంట? ఈ దేవాలయంలో నివసిస్తాడు. నీ దేహం అనే దేవాలయంలో నివసిస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన దేవాలయం ఆ దేవాలయం కాదు, కానీ ఈ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మానుసారమైన దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నివసించే దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు. ఇది అర్థం కాలేదు ఎవరికైనా అక్కడ.
ఎందుకంటే అంతా కూడా కార్నల్ క్రైస్టియన్స్, అంతా కూడా ఆచార క్రైస్తవులే ఉన్నారు ఎక్కడ చూసినా కూడాను. ఆత్మానుసారమైన విషయాలు అర్థం చేసుకోవడానికి మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆమేన్. నీ మనోనేత్రాలు వెలిగించబడనంతసేపు, నీ మనోనేత్రాలు వెలిగించబడకపోతే ఆత్మానుసారమైన విషయాలు ఏది కూడా అర్థం కాదు. అందుకని చాలామంది చెప్పేట్టు మాట్లాడండి, బ్రదర్ నేనెంతో కష్టపడి బైబిల్ చదువుతున్నానే, నేనెంతో గంటల సమయం వెచ్చించి బైబిల్ చదువుతున్నానే, నాకేమీ అర్థం కావడం లేదు. ఎందుకని అనుకుంటున్నారు? వాళ్ళు అక్షరాలను చదువుతారు మాత్రం అంతే, వాటి వెనక ఉన్న భావాన్ని అర్థం చేసుకోలేరు. అలా అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్కనే ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ దేవాలయం పడగొట్టి 3 దినాల్లో దాన్ని లేపుతానని చెప్పినట్టు యేసుప్రభువు అబద్ధం ఆడాడా? ఆయన చెప్పింది కరెక్టే. ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాట ఇచ్చినవాడు, నెరవేర్చేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన మాట తప్పనటువంటి దేవుడు. ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క మాటను తీసుకున్నారో ఎగతాళి చేశారు. కానీ యేసుప్రభువు మాట సత్యం, అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి ఈ దేవాలయాన్ని పడగొట్టండి అన్నారు. పడగొట్టారు వాళ్ళు. యేసుప్రభువుని సమాధి చేశారు, సిలువ మరణానికి అప్పగించారు. 3వ రోజున ఆయన ఏం చేయడు తెలుసా? ఇదిగో ఇది నెరవేర్చేశాడు. 3 దినములలో దాన్ని లేపుదును. హల్లెలూయా. 3 దినాలలో దాన్ని లేపుతాను. ఇక్కడ చాలామంది యేసుప్రభువు వారు చనిపోయినప్పుడు యేసుప్రభువుని లేపింది ఎవరు తెలుసా? తండ్రి లేపాడు. కాబట్టి యేసుప్రభువు వారు కాదు అని చెప్పి చాలామంది అంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను లేపుతాను అంటున్నాడు. అంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే ప్రాణము పెట్టుటకును తీసుకొనుటకు నాకు అధికారం కలదంటాడు యేసయ్య. దేవుడు ఎప్పుడు కూడా అధికారాన్ని ప్రదర్శించాడు. దేవుడు ఎక్కడైనా కానీ అధికారాన్ని ప్రకటించాడు. గాలిని, సముద్రపు ఆ గాలిని గద్దించాడు దేవుడు. ప్రతిదాన్ని ఆజ్ఞాపించాడు, విడిచిపో, లేచిపో, పరిపెత్తుకున్నాడు. ఈ మాటలన్నీ కూడా అధికారంతో కూడినటువంటివి, అధికారం కలిగిన వ్యక్తులు మాట్లాడే మాటలు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసయ్య సర్వశక్తిమంతుడు. ఆమేన్. నువ్వు ఆయన నమ్మినట్లయితే, ఆయన స్వీకరించినట్లయితే, ఏదో ఆచారంగా దేవుని సందుకు వచ్చామా, ఒక గంట సేపు కూర్చున్నామా, ఏదో వాక్యం విన్నామా, ఆ రోజు దేవుని సందులో కానుకేస్తామా, అమ్మయ్య అయిపోయింది బాధ్యత. ఇది కాదు ఆచారం. ఇదంతా ఆచారం. ఇది కాదు దేవుడు మెచ్చుకునేటువంటిది. దేవుని సందులో ఆసక్తి కలిగినటువంటి వారుగా మనం ఉండాలంట. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దంటారు పౌలు గారు. కాబట్టి ఇక్కడ అక్షరార్థంగా తీసుకున్నారు వాళ్ళు. 3 దినాలంటే 3 దినాలని, దేవాలయం అంటే దేవాలయం అని. కానీ దేవుడు అక్షరార్థంగా మాట్లాడలేదు. యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగాలు చేసేటప్పుడు అంట అనేక ఉపమానాలు బోధించేవాడంట. వచ్చిన వారందరూ కూడా అర్థమైపోయినా సరే యేసుప్రభువు చెప్పిన బోధ వినేయటం, వెంటనే చివరిలో ఏమన్నా పెడితే తినేసి వెళ్ళిపోయేవారంట. కానీ శిష్యులు అడిగారంట, యేసయ్య నువ్వేది బోధించినా కూడా ఉపమాన రీతిగా బోధిస్తున్నావు, దాని యొక్క అర్థం ఏంటి? గమనించాలి. దేవుడు ఎవరికి అర్థమవుతాడు తెలుసా? దేవుడు ఎవరికి అర్థం చేస్తాడు తెలుసా? దేవుడు ఎవరికి అవగాహన కల్పిస్తాడో తెలుసా? ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని సమీపించి ఆశ కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడు అన్నీ సమకూరుస్తాడు, తెలియజేస్తాడు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ యేసుప్రభువు వారు దగ్గర వచ్చిన జనాలు ఎవరు అడగలేదు దేవుడిని ఏంటని, డౌట్ ఏం అడగలేదు. కానీ యేసుప్రభువు శిష్యులు మాత్రం, ప్రభువా నువ్వు చెప్పిన ఉపమాన భావం ఏంటి మాకు తెలియజెప్పు అన్నప్పుడు దేవుడు వారిని కూర్చోబెట్టి చక్కగా సంతోషంతో ఆశతోటి వారికి తెలియజేశాడు. హల్లెలూయా. ఆ విషయాలని వివరించి చెప్పాడు. ఇదిగో ఈ యొక్క ఉపమానం అర్థం ఇది, ఉపమాన భావం ఇది, దీని విషయం ఇది అని చెప్పి వివరంగా చెప్పాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా మరి దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని సమకూర్చేశాడు. నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రణాళికను సిద్ధం చేశాడు. ఏది ఏమైనా కానీ నువ్వు నమ్మినట్లయితే అప్పుడు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. నమ్మిన దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతితోటి చెప్తున్నటువంటి విషయాలు మనం చూద్దామా? తిమోతి రాసిన మొదటి పత్రిక
6:3 చదివినట్లయితే, ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైనటువంటి బోధను అంగీకరింపక భిన్నమైన బోధన ఉపదేశించిన యెడల వాడేమీ ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. నీటి మూలముగా అసూయ కలహము, వీటి మూలముగా అసూయ కలహము, దూషణలు, దురనుమానములను కలుగును. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి. ఈరోజున చాలామంది దేవుని సందుకు వస్తూ ఉన్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. నిజంగా మీకు సంతృప్తి ఉన్నదా? నిజంగా మీకు సంతృప్తి ఉన్నదా? సంతుష్టి సహితమైన దైవభక్తి ఉన్నదా అని ఇక్కడ అడుగుచూ చెప్తున్నటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 21:25 ఇంకొక మాట ఉన్నది, చదువుదాం. యోహాను సువార్త 21:25 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. ఈ ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడిగా ఉన్నటువంటి, యేసు ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను గారు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రేమించిన శిష్యుడు, దగ్గరగా చూసినటువంటి వాడు, అన్నీ తెలుసుకున్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడు, కానీ మేము కొన్నే రాసాం. నిజంగా యేసు ప్రభువు భూలోక రాజ్యంలో ఉండగా చేసినటువంటి అద్భుతాలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ, ఆయన పలికిన మాటలు కానీ వ్రాయాలంటే వ్రాయబడినటువంటి ప్రతి గ్రంథాన్ని ఆ గ్రంథపు చుట్టలు పెట్టినట్లయితే ఈ యొక్క ప్రపంచమే పట్టదంట. చదువు మళ్ళీ ఆ మాట. ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడను ఇతడే, ఇతని సాక్ష్యం సత్యమని ఎరుగుదము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. బా, భూలోకం సరిపోదంట. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న కొన్ని విషయాలు మనకు తెలుసు, కనీసం బైబిల్లో ఉన్న పూర్తి విషయాలే మనకి ఇంతవరకు అర్థం కాలేదు. బైబిల్లో ఉన్నటువంటి పూర్తి విషయాల పట్లే మనకి ఇంకా అవగాహన రాలేదు. కానీ యేసు ప్రభువు చేసినటువంటివి, పలికినటువంటివి ఇవి మాత్రమే కాదు, చాలా ఉన్నాయంట. అవన్నీ ఒకేలా లిఖించి వ్రాసి, చూడండి, అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన యెడల. అబ్బా, అంటే ఒక్కొక్క దాన్ని వివరించి రాస్తే భూలోకం సరిపోదంట, భూలోకం సరిపోదంట. కానీ ఈరోజు చాలామంది అటువంటి భూలోకంలో ఎక్కడో చిన్న ఇసుకరైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనం అటువంటి దేవుని విమర్శిస్తూ ఉన్నారు, అటువంటి దేవుని గురించి తక్కువగా మాట్లాడుతున్నారు, అటువంటి దేవుని గొప్పతనాన్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, దేవుడు నమ్మదగినోడు. ప్రతి విత్తనం నువ్వు చేతిలో పెట్టుకోగలుగుతావు. అది మర్రి విత్తనమైనా ఏ విత్తనమైనా సరే చిన్నగా ఉంటుంది, చేతిలో పెట్టుకుంటావు. కానీ దాన్ని ఒక్కసారి విడిచిపెట్టినట్లయితే అది భూమిలో పడి విస్తరించి ఫలించి అభివృద్ధి చెంది అనేక పక్షులకు ఆశ్రమిస్తుంది, అనేక మందికి నీడనిస్తుంది. నువ్వు దానిని ఇంకా కంట్రోల్ చేయలేవు. అలాగే ఈరోజు నీ జీవితం విత్తనంలా ఉన్నదేమో, ఈరోజు నీ జీవితం కొంచెంగా ఉన్నదేమో, ఈరోజు నీ జీవితం మరి ఎందుకు పనికిరనటువంటి జీవితంగా ఉన్నదేమో. అయితే దేవుడు చెప్తున్నాడు అనమాట, దేవుడు నిన్ను నాటటానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు క్రిస్మస్ ఆరాధనని మనం చేస్తూ ఉన్నాం, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది ఏం ఆరాధన చేస్తూ ఉన్నారంటే ఏం ఆరాధన చేస్తున్న వారికి తెలియదు.
అందరు రావాలి కాబట్టి వచ్చారు, చక్కటి బట్టలు వేసుకోరు కాబట్టి వేసుకుంటారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో యూజ్. వచ్చినటువంటి నీవు వచ్చినట్టుగా వెళ్ళకూడదు. నీ పక్కన ఎంతమంది ఉన్నారు, ఈ పక్కన ఎంతమంది ఉన్నారు, ఇది అనవసరం నీకు. దేవునితో ఒక ఎన్కౌంటర్ అవటానికి నువ్వు వచ్చావు, దేవుని సందులో నువ్వు గడపడానికి వచ్చావు. దేవునికి నీకు సంబంధించినటువంటి సమయం ఇది. దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దేవుడు నీతో సాక్ష్యం ద్వారా మాట్లాడవచ్చు, దేవుడు నీతో ఆరాధన ద్వారా మాట్లాడవచ్చు. ఏ క్షణాన్ని ఏ విధంగా మాట్లాడతాడో దేవుడు తెలియదు. కాబట్టి ఆది నుండి అంచె నిమిషం వరకు ఉండాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నేను ఆది అంతము, ఆది అంతము. కాబట్టి ఏ క్షణంలో ఏ మాట మిస్ అయిపోతుందో, ఈరోజు నా జీవితంలో పనిచేసినటువంటి మాట ఆరాధనలో వెళ్ళిపోయిందేమో, ఈరోజు నా జీవితంలో పనిచేసినటువంటి మాట ఆ వర్తమానం ముందులో వెళ్ళిపోయిందేమో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడే మాట ఈ సమయంలోనే విడుదలవుతుందేమో అని ఆశతో ఎదురు చూడాలంట. హల్లెలూయా. నా చిన్నతనంలో నేను వాక్యం ఎప్పుడైనా కానీ ఒక పెన్ను పేపర్ పట్టుకుని ఒక వజ్రాల మూట కింద పడుతున్నట్టుగా ఆశతో ఎదురుసేవాడిని. ఇదిగో ఈ మాట ద్వారా దేవుడు నా జీవితాన్ని మార్చేస్తాడు, ఈ మాట ద్వారా నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి ప్రతి మాటని రాసుకుంటూ ఉండగా అవన్నట్లు దేవుడు నా హృదయంలో నింపేశాడు. ఈ రోజున అద్భుతమైన వర్తమానాలుగా మార్చబడ్డాయి. అనేక మందికి నన్ను దీవెనకరంగా చేశాడు. ఆమేన్. ప్రియులారా, ఆసక్తి కలిగి ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, ఆసక్తి కలిగి దేవుని యందు పట్టుదల కలిగి దేవుని కొరకు జీవించాలంటే తీర్మానాలు తీసుకుంటారో, ఈ లోకం మిమ్మల్ని ద్వేషించవచ్చు, దూషించవచ్చు, తక్కువ చేయొచ్చు, చేతవన్ని గౌరుగా చూడొచ్చు. కొంతకాలం మాత్రం అది శోధించబడిన మీద సువర్ణం ప్రకాశవంతం అవుతుంది. శోధన గుండా సువర్ణం కొంత సమయం వెళ్తుంది. కొన్ని గంటలు వెళ్ళొచ్చు, కొన్ని నిమిషాలు వెళ్ళొచ్చు. ఆ వేడి, బాధ, నరకం అంతా ఉంటుంది. కానీ జయించొచ్చినటువంటి సువర్ణం మరింత ప్రకాశవంతంగా ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో శ్రమలు గుండా వెళ్తున్నారేమో, ఇబ్బందులు గుండా వెళ్తున్నారేమో, ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో, జీవితం గందరగోళం అయిపోయి దిక్కుతోచిన పరిస్థితులు మీరున్నారేమో, అది ముగింపు సమయం వచ్చినది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేన్ని ఆరాధిస్తున్నారంటే, మాకు తెలియని దాన్ని మేము ఆరాధిస్తున్నామంటారు కొంతమంది. తెలియబడని దేవుని కంటే ఒక మందిరం కట్టారంట వాళ్ళు. మీరు తెలిసిందని మీరు ఆరాధిస్తున్నారు, మాకు తెలియదని మేము ఆరాధిస్తున్నాం అంటుంటుంది బైబిల్లో. తెలియని దాన్ని. ఈరోజున అన్ని షార్ట్ కట్స్ అయిపోయాయి అనమాట. నూడిల్స్ అంటే ఎన్నాళ్ళు వేరే ప్రాసెస్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ నూడిల్స్. సాల్ట్ కూడా వాడిచ్చేస్తాడు, అందులో ఇంకోటి ఏంటది మసాలా కూడా వాడిచ్చేస్తాడు. ఏమి లేదు, నీళ్ళు వేడి చేసుకోవటం, ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో వేసేయటమే. నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నూడిల్స్ అవి తినాలని బయటికి వెళ్ళాలి ఖచ్చితంగా. కానీ ఈ యాడ్ వచ్చిందనమాట, ఇన్స్టెంట్ 2 minutesలో ఏమి లేదు ఇట్లాగని చెప్పారన్నమాట. వెంటనే మేము తెచ్చుకున్నమాట, వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళు తెచ్చారు, మేము తెచ్చుకున్నాం. ఏం చేస్తాంట, ఆ నీళ్ళన్నీ హీట్ చేసేసాం. హీట్ చేసిన తర్వాత అది అందులో వేసేసాం, తయారైపోయింది నూడిల్స్. కానీ అందులో ఈ యొక్క మసాలా ప్యాకెట్, సాల్ట్ ప్యాకెట్ ఉంటుందన్న విషయం మాకు తెలియదు. ఎంత అది వండినా కానీ బాగానే ఉంది, కానీ అవటం షేప్ వచ్చింది, రూపు వచ్చింది, అంతా బాగానే ఉంది, కానీ టేస్ట్ రాలేదు అందులో. ఏంటని చూస్తే ఆ తర్వాత ప్యాకెట్ని ఎలాగంటే అందులోంచి సాల్ట్ పడ్డది. అరే, ఇది వేస్తే కానీ అదికి టేస్ట్ రాదు, ఇన్స్టెంట్ మనకి. అలాగే ఈ రోజున హౌ ఆర్ యు అన్న పదాన్ని ఎలా రాస్తుందో తెలుసా? ఆర్ యు, హౌ ఆర్ యు అంతే అయిపోయింది. వైఓయు లేదు, డైరెక్ట్ యూ వచ్చేసింది అనమాట. షార్ట్ కట్స్ వచ్చేసాయి. అలాగే హ్యాపీ బర్త్డే మనం ఏం చేస్తామంటే హ్యాపీ బీడే అని రాస్తాం అనమాట. ఇది బర్త్ అంతా తీసేస్తాం, బి ఒకటే ఉంటుంది కదా. పాటలు కూడా అలాగైపోయి ఇప్పుడు అంతా కూడా. అలాగే క్రిస్మస్ని కూడా షార్ట్ కట్లు ఏం చేయాలి తెలుసా? ఎక్స్ మాస్. ఏంటంటే ఎక్స్. యాక్చువల్గా మీరు చదువుకున్న వాళ్ళు అయితే స్కూల్లో ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకోండి, దాన్ని ఏం చేస్తారు? తెలియనటువంటి పదాన్ని ఎక్స్ అనుకుంటారు అన్నమాట. తెలియనటువంటి పదాన్ని ఏం చేస్తారు? ఎక్స్ అనుకుంటారు. ఎక్స్ అనుకుని ఏం చేస్తారు? సమంత చేసుకుని వెళ్ళి లాస్ట్లో ఏం చేస్తారు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంత అని ఆన్సర్ వచ్చాక అప్పుడు చెప్తారు అనమాట. పలానా పదాన్ని అర్థం ఏంటంటే, పలానా విషయం ఏంటంటే ఇదే అని చెప్పి అప్పుడు చెప్తారు. వింటున్నారా? అలాగే ఎక్స్ మాస్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ఎక్స్ మాస్ అంటే అర్థం ఏంటంటే తెలియని దాన్ని ఆరాధించడం. పోనీ ఆ ఎక్స్ అనుకున్నవాడు చివరికి సొల్యూషన్ వస్తుంది, వాడికి ఎక్స్ ఉన్నవాడికి చివరికి ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్ మాస్ చేసేవాళ్ళకి చివరికి యేసుప్రభువుని తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. ఆ గొర్రెలు కాపర్లు ఏనయ్యు,
ఆ గొర్రెల కాపరులే బెటరు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో అని చెప్పి వెతుక్కుంటూ వచ్చారు, కనుగొన్నారు. ఆమేన్. ఆయన ఆరాధించారు. గొర్రెల కాపరులు దేవుని ముద్దాడారు, అంటే దేవుని ఆరాధించారు. దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నెరవేర్చగలిగారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, క్రిస్మస్ రోజున మాత్రమే కాదు ఆరాధన చేయటం, ఆదివారం రోజున మాత్రమే కాదు ఆరాధన చేయటం, అప్పుడప్పుడు మాత్రమే కాదు ఆరాధన చేయటం, గుర్తొచ్చినప్పుడు మాత్రమే కాదు ఆరాధన చేయటం. మరి ఎప్పుడు చేయాలంట, ఎలా చేయాలంట అంటే నిరంతరం చేయాలంట. హల్లెలూయా. నిరంతరం ఆయన స్తోత్రార్హుడు. నిరంతరం కూడా దేవుని చేయాలి. అందుకనే దేవుడు నాకు కరోనా వైరస్ టైంలో ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే ప్రతిరోజు ప్రభు సన్నిధి, ఆమేన్, ప్రజాక్షేమం కొరకు ప్రార్థన, ఇటువంటి టైటిల్స్ తోటి కొన్ని నేను ప్రారంభించాను. అవి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి. ఒక పని ప్రారంభించడం కంటే ఆ పనిని కొనసాగించడం చాలా కష్టం. చూడండి, రిబ్బన్ కటింగ్ ఈజీగా చేస్తారు, అట్లా కట్ చేస్తే అయిపోయింది. కానీ ఆ పని ప్రారంభించబడి ముగించబడాలి, కొనసాగించబడాలి, చాలా కష్టం. ఆ టైంలో ఖాళీగా ఉంటున్నాం, కరోనా వైరస్ వచ్చింది కాబట్టి ఇంట్లో ఉన్నాం కాబట్టి నేను ప్రారంభించాను. కానీ అది ఎంతవరకు కొనసాగించాలంటే ఒక పని మన వల్ల కాదు, శక్తి చేత అవ్వదు, బలము చేత అవ్వదు, కానీ దేవుని ఆత్మ ద్వారా సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఆత్మస్వరూపుడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి, నీతో ఉంటాడు కాబట్టి నువ్వు సాధించగలుగుతావు, నువ్వు జయించగలుగుతావు. ఆమేన్. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అంటే షార్ట్కట్లో ఎక్స్మాస్ అయిపోయింది ఇప్పుడు, అంతే కదా. నేను మొన్న ఎక్కడ చూసానమాట, ఇలాగ అమ్ముతారు కదా చక్కగా, హ్యాపీ బర్త్డే ఇలా అమ్ముతారు చూడండి, మెరుపులాగా లెటర్స్. అక్కడ వాడు ఏమని ఉందంటే పెద్దదైపోతుందని చెప్పి ఎక్స్ పెట్టి మాస్ అని రాశాడనమాట. ఎక్స్మాస్, అందరూ దాన్ని కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. ఎక్స్మాస్ అంటే ఎక్స్ అంటే ఏంటో తెలియదు, అది ఏంటన్నది, దాన్ని ఆరాధన చేస్తూ ఉన్నాం. మనం ఎక్స్మాస్ చేయట్లేదు ఇక్కడ, కానీ క్రిస్మస్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. క్రీస్తుని మాస్ చేస్తూ ఉన్నాం, క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఆయన కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపగిస్తాడు. కాబట్టి దేవుని ముద్దు పెట్టుకోవాలి, మనం దేవుని ఆరాధించాలి. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం. దావీదు రాజు, మామూలు రాజు కాదు, గొప్ప సామ్రాజ్యానికి రాజు. అటువంటి ఆయన చూసారా దేవుని ఎంతగా కొనియాడుతున్నాడో, దేవుని ఎంతగా మహింపరుస్తున్నాడో. మరి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఒకసారి దేవుని సందులో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. దేవుని ఎంతగా ఆరాధన చేస్తూ ఉన్నారో, దేవునికి ఎంత సమయం ఇస్తూ ఉన్నారో. ఖచ్చితంగా రోజులో గంట సమయం లేచిన వెంటనే దేవుని సందులో గడిపేటువంటి అలవాటు లేనట్లయితే మరి ఆ రోజంతా కూడా ఖచ్చితంగా మనం గందరగోళంలో గడుస్తుంది. ఎవరైతే లేచిన వెంటనే చీకటితోటి దేవుని సందులో మొట్టమొదటి గంట గడిపి దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవుని మహింపరుస్తారో వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు వెంట పడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోయాడు, ఎక్స్ వచ్చి పడ్డది అక్కడ, క్రీస్తు మిస్ అయిపోయాడు. నేను ఎవ్రీ ఇయర్ ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటుంటాను. ఏంటంటే ఒక సంపన్నమైన కుటుంబంలో ఒక చిన్న బాలుడు పుట్టాడు, చాలా రిచ్ ఫ్యామిలీ. అయితే ఆ బాబుకి 1 year వచ్చేసరికి, ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి ఇటువంటి భయంకరమైన చలికాలం వచ్చిందంటండి. అటువంటి భయంకరమైన చలికాలంలో ఆ బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశారు, పెద్ద రాజగృహం. మరి అందరూ పెద్ద పెద్ద కారులో వస్తూ ఉన్నారు. ఈ తల్లి ఏం చేసిందంటే ఆ చిన్న బిడ్డని అందరూ వస్తున్నారు చూస్తారని చెప్పి ఆ హాల్లో ఒక మంచం వేసి పడుకోబెట్టింది, ఒక బెడ్, దాని మీద చక్కగా పడుకోబెట్టి చుట్టూ పిల్లోస్ పెట్టింది పడిపోకుండా. ఈ లోపల ఆ మీద చిన్న పని ఉందని చెప్పి లోపలికి వెళ్ళింది. సో ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు, అరే బుజ్జి కన్నా నాన్న అని చెప్పి చూస్తూ ఆడుకుంటూ ఉన్నారు పిల్లోడితోటి. ఆమె చాలా పెద్ద స్వెటర్ వేసుకొచ్చింది కాబట్టి స్వెటర్ తీసి పక్కన పెట్టింది అనమాట. ఆ పిల్లోడితో ఆడుకుంటూ ఉంది. నెక్స్ట్ ఇంకొక ఆమె వచ్చింది, ఆమె కూడా పెద్ద స్వెటర్ వేసుకొచ్చింది, ఆ స్వెటర్ తీసి ఆ పక్కన పెట్టింది. వీళ్ళిద్దరు కొంచెం ఆడారు, ఆడి వీళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. ఎక్కడుందిరా మీ అమ్మ అని చెప్పి మాట్లాడుకుంటా. ఈ విధంగా ఏమైంది, ఇంకొక వ్యక్తి వచ్చాడు, మంచి స్వెటర్ వేసుకుని వచ్చాడు ఆయన. అరే స్వెటర్లన్నీ ఇక్కడ పెట్టుకోవటకే
పెట్టారేమని చెప్పి ఆ స్వెటర్ అక్కడ వేయడంట ఆయన. అందరూ వస్తున్నారు, స్వెటర్ అక్కడ వేస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. ఈ లోపల మరి జనం అందరూ వచ్చేసారు. ఆ బర్త్డే గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. హంగామా జరుగుతూ ఉంది, హడావుడంతా జరుగుతూ ఉంది. సరే, ఇంకా బర్త్డే కేక్ కట్ చేయించాలి కాబట్టి ఆ బేబీని తీసుకురామని చెప్పి వాళ్ళ అమ్మని పిలిచారు. ఆ తీసుకురండి బర్త్డే బేబీని అంటే ఆమె వెతుకుతూ ఉందన్నమాట. ఎక్కడ ఎవరికి ఇచ్చాను గుర్తు తెచ్చుకుంటూ ఉంది. ఎక్కడ మర్చిపోయి ఎవరికి ఇచ్చానంటే మళ్ళీ రిమైండ్ చేసుకుంటే ఆమె గుర్తొచ్చిందంట. అరే, పలానా బెడ్ మీద పడుకోబెట్టాను కదా అని వెళ్ళి చూస్తే అక్కడ అంతా కూడా బెడ్ ఖాళీ లేదంట. ఎలా ఉంది? ఆ బెడ్ అంతా కూడా అందరూ వేసుకొచ్చిన స్వెటర్ల చేత నింపబడిపోయిందంటే ఇంత ఎత్తుని. అందరు స్వెటర్లు ఒకరి దాని మీద ఒకరు ఆ స్వెటర్లు అన్నీ కలిపి ఆ బెడ్ మీద వేసారంట. ఆ స్వెటర్లన్నీ తీసేసరికి బిడ్డ అడుగునున్నాడంట. సో అవి స్వెటర్లు భయంకరమైన వేడి, ఊపిరి ఆడక ఆ బిడ్డ చనిపోయాడంట అందులో. అసలు హడావుడంతా ఎవరి కొరకు? కేక్ కటింగ్ ఎవరి కొరకు? ఆ ఫంక్షన్ ఎవరి కొరకు? ఆ అరేంజ్మెంట్లు ఎవరి కొరకు? అంత ఖర్చు ఎవరి కొరకు? వీళ్ళు వచ్చిందంత ఎవరి కొరకు? అంటే అసలైనటువంటి వ్యక్తి ఎవరంట? చిన్న బాలుడు. కానీ ఆ వ్యక్తిని నిర్లక్ష్యం చేశారు, మర్చిపోయారు, ఎక్కడో పెట్టి వదిలేశారు. వాళ్ళ పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. హంగామా నడుస్తూ ఉంది. కానీ అసలైనటువంటి వ్యక్తిని వెతికేసరికి, చూసేసరికి ఆయన చనిపోయాడు. ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, అనేక క్రిస్మస్లు ఇలాగే జరుగుతూ ఉన్నాయి. అనేక క్రీస్తు కార్యాలు ఇలాగే జరుగుతున్నాయి. అనేక ఆరాధనలు ఇలాగే జరుగుతున్నాయి. ఆయన పక్కన పెట్టేసి మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. నీ జీవితంలో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. ఆదివారం ముద్దులకి అనేక పనులు వస్తాయి మనకి. ఆదివారం ముద్దులకి అసలైనటువంటి పనులన్నీ తగులుతూ ఉంటుంటాయి. ఇది నా చిన్నప్పటి నుంచి ఉన్న పోరాటమే. ఆదివారం వచ్చేసరికి అందరూ బిజీగా ఉంటారు. నాకు కూడాను ఆదివారం ముద్దులకి బట్టలు ఉత్తుకోవాలి, ఆదివారం ముద్దులకి ఐరన్ చేసుకోవాలి, ఆదివారం ముద్దులకి అన్నీ చేసుకోవాల్సి వచ్చేటప్పుడు. మీలో చాలామంది కూడా చాలా పనులు ఉంటాయి ఆదివారం వచ్చేసరికి. వాస్తవం ఏంటంటే, ఎవరైతే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, అందుకని జనవరి నెలలో ఫాస్టింగ్ పెట్టేది ఎందుకు తెలుసా? ప్రథమం పునాది. 2026కి పునాదిని వేసుకుంటూ ఉన్నావు కాబట్టి ప్రతి నెల, ప్రతి సంవత్సరం మొదటి రోజునే, ప్రతి సంవత్సరం మొదటి నెలలోనే దేవుని సందులో గడిపేయటం నేర్చుకోవాలి మనం. ప్రతి నెల మొదటి సంవత్సరం, ప్రతి సంవత్సరం మొదటి నెలలోనే చక్కగా ఉపవాసం ఉండి అన్నీ పక్కన పెట్టి, అందరినీ పక్కన పెట్టి సమయం అంతా కూడా దేవునితో గడపడానికి ఇష్టపడాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్లో క్రీస్తుని మిస్ అయిపోతున్నారు. ఎలాగో తెలుసా? ఆ బర్త్డే బేబీని మిస్ అయిపోయారంట. బర్త్డే బాబు ఎక్కడున్నాడు వెతుక్కున్నారంట. కనీసం ఒక్కరు కూడా ఆలోచన రాలేదు. ఆ కేక్ కట్ చేసేంత వరకు ఆలోచన రాలేదు. వెళ్ళేసరికి బాబు వెళ్ళాడు, చనిపోయాడు. ఇప్పుడు ఇంక అంత పండగ ఇంకెందుకు అసలేని? అంత ఖర్చు ఎందుకు ఇంక అసలేని? అంతమంది ఎందుకు ఇంక వచ్చినట్లు అసలేని? అసలైన వ్యక్తి లేడు. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, క్రిస్మస్కి ఒక సేవకుడు ఏమన్నాడంటే, క్రిస్మస్లో చాలా రకాలు ఉంటాయి. క్రిస్మస్లో చాలా రకాలు ఉంటాయి. క్రిస్మస్ ఎక్కడ ప్రారంభించబడుతుందంటే ఫస్ట్ ఇంటిలో ప్రారంభించబడుతుందంట. దాన్ని ఏమంటారంటే ఇంటి క్రిస్మస్. ఇంటి క్రిస్మస్ అంటే ఏంటి? ఎంతకాలం పట్టించుకున్నటువంటి ఇల్లుని క్రిస్మస్ రోజున ఏం చేస్తాం? క్లీన్ చేస్తాం అనమాట, బాగు చేస్తాం అనమాట. చూడండి, చర్చెస్కి అన్నీ పెయింట్లు వేస్తారు, లైటింగ్లు పెడతారు కదా క్రిస్మస్కే. అంతకుముందు మళ్ళీ ఉండదు. చూడాలి, గమని జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ రోజునే ఏమొచ్చింది? ఇంటి క్రిస్మస్ వచ్చింది. ఇల్లు బాగుపడింది, ఇల్లు క్లీన్ అయింది, మంచిది. ఆ తర్వాత ఇంటి క్రిస్మస్ అయ్యాక ఏమొస్తుందంట? వంటి క్రిస్మస్. అంటే ఈ వంటి క్రిస్మస్ వస్తుందన్నమాట. క్రిస్మస్ వచ్చినప్పుడే మనం ఏం చేస్తాం? చక్కగా అలంకరించుకుంటాం, చక్కగా తయారవుతాం. ఆ తర్వాత ఏమొస్తుందంట?
పంటి క్రిస్మస్ అంటే మంచి ఆహారం తెచ్చుకుంటారు, తింటారు, అయిపోయింది. ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ ఈ వీటిగా చేసేసేసి వదిలేస్తాం. అసలు క్రిస్మస్ ఏంటంట? యేసు ప్రభువుని ఆరాధించాలి. యేసు ప్రభువుని ఆరాధించకుండా ఇల్లుని ఎంత డెకరేషన్ చేసుకున్నా ఉపయోగం లేదు. యేసు ప్రభువుని ఆరాధించకుండా ఎంత అందంగా అలంకరైన ఉపయోగం లేదు. యేసు ప్రభువుని ఆరాధించకుండా ఎంత అద్భుతమైన ఆహారం భుజించినా కూడా ఉపయోగం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివినట్లయితే అక్కడ నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చినటువంటి మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను, సశరీరుడుగా పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా యేసుప్రభు పరలోక రాజ్యాన్ని విడిచి ఈ భూలోక రాజ్యానికి వచ్చాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. సశరీరుడుగా యోహాను సువార్త 1:14 చూసినట్లయితే ఆదియందు వాక్యముడు, నా వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మనకులోనికి వచ్చాడంట. మీరు గమనించినట్లయితే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోక రాజ్యంలోకి రావడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన. ఏమిటా మార్గం అంటే ఒక స్త్రీ ద్వారా రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. యేసుప్రభువారు పుడతాడు అనేటువంటి విషయం తెలిసినప్పుడు అనేక రాజకన్యకలు వివాహం చేసుకోవటం మానేసి యేసుప్రభువారు నేనే కానాలని వెయిట్ చేస్తూ ఉన్నారంట. కానీ దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు, ఆమె ద్వారానే భూలోక రాజ్యానికి వచ్చాడు. ఎందుకని యేసుప్రభువారు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు? ఎందుకని యేసుప్రభువారు స్త్రీ ద్వారానే ఈ లోకానికి రావాలని చెప్పి ఆశపడ్డాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడును. హల్లెలూయా. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలుగుతాను. ఇంకొక చోట పౌలు గారు ఏమంటాడంటే, ఈ లోకంలో జ్ఞానులను గొప్పవారిని సిగ్గుపరచడానికి ఏం చేస్తాడంట? జ్ఞానం లేని వారిని, బలహీనమైన వారిని దేవుడు తీసుకుని వాడుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? ఇక్కడ ఎందుకని దేవుడు ఒక స్త్రీనే ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే దావీదు విషయంలో దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంట? పాడైనటువంటి దావీదు గుడారాన్ని నేను తిరిగి నిర్మిస్తాను. ఆమేన్. బాగు చేసే దేవుడు మన దేవుడు. పాడైపోయినటువంటి వాటిని, మరి పనికిరానటువంటి వారిని బాగు చేసే దేవుడు మన దేవుడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు పాపం లేదు, మనిషిలో పాపం లేదు, వనంలో పాపం లేదు, ఎక్కడా పాపం లేదు. మరి పాపం ఎలాగొచ్చిందంట అని ఆలోచన చేసినట్లయితే ఆది అందు ఘట సర్పంగా, అంటే సైతానుగాడు సర్పాన్ని వాడుకొని అవ్వమ్మతో సహవాసం చేసి అవ్వమ్మను మోసం చేసి అవ్వమ్మను బలహీనపరిచి, ఆడది అంటే ఏంటంటే బలహీనమైన ఘటం. పౌలు గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతుంటాడనమాట. స్త్రీలు బలహీన ఘటమని ఎరిగి కాపురం చేయడానికి ఉంటుంది అక్కడ. బలహీనమైనటువంటి ఘటాన్ని సైతాన్ గడు వాడుకుని ఏం చేశాడంటే పాపం ఎంటర్ అవటానికి కారణం. అంటే ఒక స్త్రీ ద్వారానే పాపం ఎంటర్ అయింది, ఒక స్త్రీ ద్వారానే మానవ జాతికి అంతటికి కూడా పాపం అనేటువంటిది ఎంటర్ అయింది. దేవుడు ఇది చూశాడనమాట. సైతాన్ గడు స్త్రీని వాడుకొని పాపాన్ని పంపించాడు. సైతాన్ గడు స్త్రీని వాడుకొని పాపాన్ని ఈ మానవ లోకానికి పరిచయం చేశాడు. కాబట్టి దేవుడు ఏమనుకున్నాడంటే, ఏ స్త్రీనైతే వాడుకుని ఈ లోకాన్ని మలినం చేయాలని చూశాడు సైతాన్ గాడు, ఏ స్త్రీనైతే బలహీన ఘట్టమని చెప్పి వాడు వాడుకున్నాడో, నేను కూడా అదే బలహీన ఘట్టాన్ని వాడుకుంటాను. హల్లెలూయా. నేను కూడా అదే స్త్రీని వాడుకుంటాను, నేను కూడా అదే స్త్రీ ద్వారా ఈ యొక్క లోకానికి రక్షణ ఇస్తానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. మనకి ఈ యొక్క విషయం చూసినట్లయితే ఆదికాండం 3:15 చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. చదువుదాం. ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును
వైరము కలుగజేస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడ చెప్తున్నాడు ఈ మాట? ఆది కాండంలోనే దేవుడు చాలా స్పష్టంగా తెలుస్తున్నట్టు మాట ఏంటి తెలుసా? అవమా, నువ్వు తప్పు చేస్తావు కాబట్టి నీవు ఇక్కడ నుంచి పిల్లలను కంటావు, గర్భవేదన మరి ప్రసవ వేదన పడతావు అని చెప్పాడు దేవుడు. ఆదమా, నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు చెమటోడ్చి కష్టపడి పని చేస్తావు. ఇలాగా ఒకరికొకరికి పనిష్మెంట్ ఇస్తూ దేవుడు సైతాన్ గడి దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే 14 వచనం, ఆదికాండం 3:14, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. చూసారా, అంతవరకు సర్పం ఎగిరేదంట. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? శాపం, నువ్వు పాకుతావు అని చెప్పి శపించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా దేవుడు ఇంకో మాట చెప్తున్నాడు ఏంటంటే, నీకును స్త్రీ సంతానము. నీకు అనగా ఎవరో? సైతాన్ గాడికి. స్త్రీ సంతానం అనగా ఎవరో? స్త్రీ సంతానం ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఇది ఆయన చెప్తూ ఉన్నాడనమాట. యెషయా భక్తులు చెప్తున్నాడు అనమాట. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ప్రవచనం కంటే ముందే ఇక్కడ చెప్తున్నాడు మాట. మోసే గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు మాట. ఏమని? స్త్రీ సంతానానికి వైరము కలుగజేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమను పట్టుకుందువు. చూడండి, స్నేక్ ఎప్పుడైనా పాము ఎక్కడ కరుతుంది తెలుసా? మడ మీద కరుస్తుంది. మీరు అనుభవం లేదేమో తెలియదేమో కానీ చాలామందికి మడ మీద కరుస్తుంది. సైతాన్ గాడు ఎప్పుడు కూడా నిన్ను కాటేయాలని చూస్తుంటాడు. అప్పుడు ఎప్పుడైతే పాము దొరికిందో మొట్టమొదటిగా ఏం చేస్తారు? ఎవరైనా సరే పాముని ఎక్కడ కొడతారు తెలుసా? తలకాయ మీద కొడతారు, తలకాయ చిత కొడతారు. తలకాయ చిత కొట్టి వదిలేస్తారు, ఇంకంతే, ఇంకేం చేయలేదు దాన్ని. అదే చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. ఇదిగో వైరం కలిగజేస్తాను, అది అనగా స్త్రీ సంతానం అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారో తెలుసా? నీ తలకాయ చిత కొడతాడు. ఏం చేస్తారంటండి? నీ తలకాయ చిత కొడతాడు, నీ తల చిత కొడతాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుని మరణానికి అప్పగించినప్పుడు సైతాన్ గాడు అనుకున్నాడంట, అయిపోయింది, ఈయనేదో చేస్తారనుకుంటే చాప్టర్ క్లోజ్. అంటే యేసు ప్రభువారు 3 రోజులు సైలెంట్గా ఉన్నాడు. 3వ రోజునంట సైతాన్ గాడి యొక్క తల చిత కొట్టి పాపాన్ని విరిగడి చేసి గొప్ప ఫలితాన్ని తీసుకుని వచ్చాడు. మరణపు ముళ్ళును విరిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఏ స్త్రీనైతే సైతాన్ గాడు వాడుకొని మోసం చేసి మానవాళ్ళందరికీ కూడా మరణాన్ని రప్పించాడు, అదే స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు వాడుకొని మానవాళ్ళందరికీ రక్షణ, జీవం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు వారు ఎందుకు కన్యక గర్భం జన్మించవలసి వచ్చింది? పెళ్ళైన తర్వాత పుట్టొచ్చు కదా. ఎందుకని యేసు ప్రభువు అటువంటి కార్యం చేశాడు? పెళ్ళి అయ్యకపోతే బాగుండేది కదా. పెళ్ళికి ముందే కన్యక ఎందుకు జన్మించాలి? ఎన్ని ప్రశ్నలు చాలామందికి. ఇక్కడ కన్యక గర్భవతి. యేసు ప్రభువారు ఎలా గర్భం ధరించాడంటండి? గర్భంలోకి వచ్చాడంట పరిశుద్ధ ఆత్మ వలన. ప్రపంచంలో మునిపోయినట్టు జరిగిన కార్యం, తర్వాత అయినట్టు జరిగిన కార్యం దేవుడు చేశాడు. అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే ముందు ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్చబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ స్థితిగతులు ఎలాగున్నా సరే, నువ్వు దేవుని సందుకు వచ్చినట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, స్వల్పమైనటువంటిగా నువ్వు ఉన్నట్టు నీవు, అల్పమైనటువంటిగా ఉన్నట్టు నీవు, దేవుడు నిన్ను వాడుకుంటాడో. హల్లెలూయా. మరియమ్మ గారు ఎప్పుడైతే గర్భవతి అయిందో నిన్ను ధన్యురాలు అంటారంట. హల్లెలూయా. సైతాన్ గాడు నిన్ను పనికిరానటువంటి వ్యక్తిగా మార్చాడేమో, కానీ యేసయ్య నీలోనికి వచ్చినప్పుడు నీవు ధన్యురాలుగా మార్చబడతావు. ఆమేన్. నీ జీవితం గొప్పగా మార్చబడుతుంది. యేసయ్య నువ్వు ఆహ్వానించినట్లయితే నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. చూడండి, ఇప్పటికీ కూడా యేసు ప్రభువు వారు కన్నందుకు మరియమ్మ గారిని పూజిస్తూ ఉంటుంటారు. మరియమ్మ గారిని రిక్వెస్ట్ చేస్తారన్నమాట, అమ్మ నీ బిడ్డతోటి చెప్పు మమ్మల్ని కాపాడమని చెప్పి. అప్పుడు కూడా ఇదే జరిగింది కానాను విందులో. వెళ్ళి మరియమ్మ గారితో కొంచెం చెప్పు, ఆయనతో మాకు ద్రాక్షరసం అయిపోయింది, హెల్ప్ చేయమని చెప్పు అంటే నిజంగా ఇల్లు ఆవిడ చెప్పిందనమాట. చెప్తే అమ్మ ఆగో, నా టైం ఇంకా రాలేదన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదికాండం 3:15 ఉందన్నమాట. ఎందుకని దేవుడు ఆ విధంగా మరియమ్మ గారిని వాడుకున్నాడంటే స్త్రీ సంతానంగా రావాలి. ఒక ఆయన దేవుడు నమ్ముకున్నాడంట, పచ్చి త్రాగుబోతు అనమాట. కానీ ఆ వ్యసనాన్ని విడిచిపెట్టలేకపోయాడు, కానీ దేవుడు నమ్ముకున్నాడు. కానీ ఆ ఊరిలో ఎవరు కూడా ఇతని కంటే ముందు నమ్ముకోలేదు. ఇతనే ఆ ఊరికి పాస్టర్ అయ్యాడంట. కానీ ఈయనకున్న బలహీనత విడిచిపెట్టలేదు. ఏంటది? త్రాగుడు. త్రాగుతున్నాడు, వాక్యం కూడా చెప్తున్నాడంట. ఆయన చెప్తా ఆయన ఏం చేశాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోకి వచ్చాడంట. వచ్చి అక్కడ అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు యోధాను కనెను. చూసారా? ఆ టైంలో మగోళ్ళు కనేవారు పిల్లలని చెప్పాడంట ఆయన. ఇక్కడ అదే ఉంది కదా, అబ్రహాం ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు. ఇలాగా ఆ కాలంలో మగోళ్ళు కనేటువంటి వారు పిల్లలందరినీ ఇప్పుడంటే ఆడవాళ్ళకి అంటున్నారని చెప్పాడంట ఆయన. వాస్తవం ఇది కాదు. ఆడవాళ్ళే కన్నారు ఎప్పుడైనా పిల్లల్ని. అవ్వమ్మ గారి దగ్గర నుంచి అందరూ ఆడవాళ్ళే కన్నారు. మరి ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు యోసేపు గారి ద్వారా పుట్టాడు అనుకోండి, యేసు ప్రభువుని ఏమంటారు? యోసేపు కుమారుడు అంటారు. మరియా స్త్రీ సంతానం అనరు. అప్పుడు ఇప్పుడు మరియమ్మ గారు కన్యకగా ఉంది. ఏ పురుషుని అవసరం లేకుండా పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. కాబట్టి ఈయన ఏమంటారు? యేసు ప్రభువుని ఇప్పుడు స్త్రీ సంతానము. హల్లెలూయా. స్త్రీ సంతానము. ఇక్కడ ఆదికాండం 3:15 నెరవేర్చబడాలంటే ఈ యేసు ప్రభువు ఎలా రావాలి? స్త్రీ సంతానంగా రావాలి. అలా వచ్చాడు, మనందరికి రక్షణ తెచ్చాడు, మనందరిని విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ క్రిస్మస్ అనేటువంటిది ఏంటంటే బహుమతుల పండగ. యోహాను 3:16 దేవుడు చెప్తారన్నమాట, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏం చేశాడు? ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఒక బహుమానంగా పంపేశాడు. నువ్వు బహుమతుల కొరకు ఎదురు చూస్తాం కాదు, నువ్వు బహుమతులు ఇచ్చేటువంటి వ్యక్తిగా మార్చబడాలి. హల్లెలూయా. అసలు నువ్వే ఒక బహుమతిగా మార్చబడాలి. యేసు ప్రభువు చూడండి ఏం చేశాడు? ఈ లోకానికి ఒక బహుమతిగా వచ్చాడు. బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించే బహుమతి ఆయన. శ్రమల్లో ఉన్నవారికి, వేదనలో ఉన్న వారికి ఆయన ఒక బహుమానం. చూడండి, ఏడుస్తున్న పిల్లకి ఒక చాక్లెట్ ఇస్తామనుకోండి, అంటే ఒక బహుమతి లెక్క అనమాట. వెంటనే ఏం చేస్తారు? వాళ్ళు నవ్వుకుంటూ తినుకుంటూ పారిపోతారు, మర్చిపోతారు ఏడుపంతా కూడా. చూసారా? అలాగే యేసు ప్రభువు వారు మనకు ఒక బహుమతే. నీ సమస్య ఏదైనా సరే ఆయన నీ పరిష్కారం అయి ఉన్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆయన విడిపించడానికి నీ విమోచకుడు అయి ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, క్రిస్మస్ అంటే బహుమతులు పుచ్చుకోవటం కాదు, నీవే ఒక బహుమతిగా మార్చబడాలి. అనేక మందికి ఆనందాన్ని పంచిపెట్టాలి. ఆలయాలు శుభ్రపరచడం కాదు ప్రియులరా, ఆలయాలు బాగు చేసుకోవటం కాదు, నీవే ఒక ఆలయంగా మార్చబడాలి. ఇల్లులు శుభ్రపరచడం కాదు, నీవే దేవుని ఇల్లుగా, దేవుని గృహంగా మార్చబడాలి. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కటి సమయానికి మనం వచ్చాం. ఒక ఆచారంలో మనం వెళ్ళిపోతూ ఉన్నామేమో. మరి ఈ రోజున అనేక ప్రశ్నలకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను. క్రిస్మస్ అనే పదం బైబిల్ అంతా తిరిగేసిన ఎక్కడ దొరకదు, కానీ క్రిస్మస్ అనే పదం బైబిల్లో ఉందా అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరి క్రిస్మస్ చేసుకోవచ్చా వద్దా అంటే ఖచ్చితంగా మనం ప్రతిరోజు క్రిస్మస్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం క్రిస్మస్ చేసుకోవాలి. ఎందుకంటే 2వ కీర్తన 12వ వచనంలో యేసు ప్రభువారు అనగా తండ్రి నుండి దేవుడు చెప్తున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల నేను కోపగిస్తాను. అంటే ముద్దు పెట్టుకోవటం అంటే ఆరాధన చేయటం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ఎప్పుడంటే ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము కూడా మనకి క్రిస్మస్సే. ఆమేన్. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేయొద్దు. దేవుని మహింపరుస్తూ, దేవుని కనపరుస్తూ ముందుకెళ్ళిపోదాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరుతాం. యుద్ధము యెహోవాదే,
యుద్ధం ఎవరిదంటండి? యెహోవాదే. నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. జస్ట్ నువ్వు నిలబడితే చాలు, నీ పక్షాన యుద్ధం చేసి ఆ విజయం నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. పాడదామా? లేచి నిలబడి పాడదాం అందరూ కూడా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అందరం కలిసి పాడదాం. యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్న, ఎర్ర
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోష